ఎంత విచిత్రం అంటే, వారు అనేకులు క్రీస్తును తృణీకరించారు, పట్టుకోవాలనుకున్నారు, అవమానించాలనుకున్నారు. ఆ రోజు తర్వాత క్రీస్తు వారికి దూరం అయిపోయాడు. ఆ రోజు నుంచి సువార్త అన్యజనుల వైపు వెళ్ళడానికి మార్గం తెరవబడింది. అందుకే చూడండి, క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత శిష్యుల్ని పిలిచి ఏమన్నాడు తెలుసా? అప్పటి వరకు ఎప్పుడు చెప్పని ఒక మాట అన్నాడు, వెళ్ళండి, బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని శిష్యులుగా చేయుడి. క్రైస్తవ వ్యతిరేకులు అంటారు, ఆయన వచ్చింది యూదుల కోసమేనండి, అన్యజనుల కోసం రాలేదండి అంట. ఎందుకంటే ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి అని శిష్యులతో అన్నాడు కదా అంట. ఒకసారి తెరిచి చూడండి, ఒక్క నిమిషం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళొద్దని తన శిష్యులతో అన్న సందర్భం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఈ వచనం చూపించంటున్నారు. చూసారా, యేసు ప్రభు అన్యజనుల కోసం రాలేదు, అసలు ఆయన భూప్రపంచం అంతటి కోసం వచ్చినవాడు కాదంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? ఈ వచనాన్ని బట్టి. కానీ మర్చిపోయారు, ఆయన అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి అని ఆ సందర్భంలో చెప్పి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఇంకా అన్యజనుల కాలము, అన్యజనులకు సువార్త చెప్పే కాలం ప్రారంభం అవ్వలేదు. అప్పటికి అబ్రహాముకి ఇవ్వబడ్డ వాగ్దానం ఇంకా పూర్తవ్వలేదు. అక్కడ ముందు సువార్త ఎవరికి వెళ్ళాలి? అబ్రహాము తన స్నేహితుడు కదా, తన పిల్లలకు ముందు సువార్త. వాళ్ళు తృణీకరిస్తే అప్పుడు అన్యజనులకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన అన్యజనులను తృణీకరించలేదు, ఇంకా సమయము రాలేదు. ఇప్పుడు మీరు వారి యొద్దకు వెళ్ళకండి, నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన అన్యజనులను తృణీకరించలేదు, వారి కొరకు ఆయనకు ప్లాన్ ఉంది, ప్రణాళిక ఉంది. చూడండి మార్కు సువార్త, మీరందరూ మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి, 17వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి మీరు అందరూ కూడా లూకాసు వార్త 2వ అధ్యాయం 30వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 30వ వచనం చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు మహిమగాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అరే, ఆయన జన్మించే సందర్భంలోనే, ఆయన పుట్టుక సందర్భంలోనే అన్యజనులకు రక్షణ అనే ప్రస్తావన ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులతో ఆయన మాట్లాడిన సందర్భం ఇశ్రాయేలు ప్రజలకు చేయవలసిన న్యాయమును గూర్చి, అంతేగాని అన్యజనులకు జరిగే అన్యాయం కాదు అది. ఆమేన్. ఇంకా మీరు చూస్తే యెషయా గ్రంథం 42:7 చూస్తారా? యెషయా గ్రంథం 42:7. విమర్శకులకు ఒక్కవైపే చూసే మనసు ఉంటుంది. ఒక్క నిమిషం, నేర్పించింది మర్చిపోవద్దు, మాట్లాడేటప్పుడు చదవద్దు. విమర్శకులకు ఒక్కవైపే చూసే మనసు ఉంటుంది. వివరణ ఇద్దామనుకునే వ్యక్తికి అన్ని వైపులా మా కనులు తెరవబడతాయి, అన్ని వైపుల కనులు తెరవబడతాయి. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 42:7. అమ్మా, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. అదే 49 యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6లో కూడా చూడండి. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును. కాబట్టి లేఖనం నెరవేరాలా నెరవేరకూడదా? అందుకు శిష్యులతో ఉన్నాడు, ముందు నశించిన ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రవక్తల లేఖనాలు నెరవేర్చడానికి, లేఖనములు నెరవేరునట్లే ఆయన కఠిన కర్తవ్యాలు నిర్వర్తించాడే గాని కఠిన మనసు కలిగి క్రీస్తు నెరగని అన్యజనులను తృణీకరించిన వాడు కాదు. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. దేవునికి మహిమ కలుగును గాక.
ఎంత క్లియర్ అండి, ఎంత స్పష్టంగా రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూసారా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం చూస్తారా? ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇంకెన్ని చూపించమంటారు? బోల్డన్ ఉన్నాయి. ఇంకా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం కూడా చూడొచ్చు మనం. నా ప్రభువు సమస్త ప్రపంచం కొరకు ఈ భూమి మీదకి వచ్చినవాడు కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసం మాత్రమే కాదు, యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరవలసి ఉన్నది కనుక మీరు అన్యజనుల యొద్దకు వెళ్ళకండి, ఇప్పుడే నశించి ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రవచనం నెరవేరాలి. ఎవరిని గూర్చైతే యెషయా వస్తాడు అని చెప్పాడో ఆయన ఏం చేస్తాడు? ఇశ్రాయేలు ప్రజలకు ముందు న్యాయం చేస్తాడన్నాడు. ఈ లేఖనం నెరవేరకపోతే యెషయా చెప్పిన వ్యక్తి ఆయన కాకుండా పోతాడు. యెషయా చెప్పినటువంటి ఆ కన్యకకు పుట్టినటువంటి వాడు ఆయనే. యెషయా చెప్పినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఆయనే. యెషయా చెప్పినటువంటి దేవుడు ఆయనే అన్నది నిజమైతే ఈ వచనాలు నెరవేరాలి. కాబట్టి ఈ మాట అన్నాడు, మీరు అటు వెళ్ళకండి ఇటు వెళ్ళండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఒకవైపే విమర్శించాలి, వీరిని అవమానించాలి, వీరిని తృణీకరించాలి, వీరిని ఎలాగైనా నేలపాలు చేయాలి, నిందల పాలు చేయాలి, లేనివి పుట్టించాలి అని చెప్పి వారు డైరెక్ట్గా సబ్జెక్ట్ వైజ్గా రాలేకపోతే ఏం చేస్తారో తెలుసా? వారి కుట్రపూరితమైనటువంటి నీచ ప్రవృత్తి ఏంటో తెలుసా? ఒక మనిషిని సబ్జెక్టు పరంగా ఎదుర్కోలేకపోతే ఆ వ్యక్తిత్వం మీద దెబ్బ కొడతారు. ఎందుకంటే మనం ఉన్నాగా కల్పితాలు ఎక్కువ నమ్మేవాళ్ళం. నిజమేంటండి ఆయన అట్లాంటోడా, ఈవిడ అట్లాంటిదా అని కల్పితాలు నమ్మే దౌర్భాగ్యం మనకు ఎలాగో ఉంది కదా. సాతాను ఇదే వాడుకొని దేవుడు అడ్డుగా నిలబెట్టి వాడుకునే కోటల్లాంటి ఆయుధాల్లాంటి సేవకుల మీద దూషకులు, ద్వేషకులు రకరకాల బురదలు జల్లి లేనివి కల్పించి అసలు ఆధారాలే కాని వాటిని ఆధారాలుగా చిత్రీకరిస్తే మనం ఇంత గొప్ప ఫలమును చూడడం మాని ఆ చేదు వేరును చూడడం అలవాటు మనకు. కాబట్టి సాతాను ఎందరో ప్రవక్తల్ని చంపుతూ వచ్చాడు ఈ రోజు వరకు. వాళ్ళ చేతులతోనే రాళ్లతో కొట్టి చంపేటట్లు చేశాడు ఆ దినాల్లో. దేవుని ప్రవక్తల్ని చంపడం ఏమిటండి? వారు ఎందుకు చంపారు? వీరు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నారండి, తప్పుడు బోధకులండి, తప్పుడు ప్రవక్తలండి అని వారి మీద రకరకాలుగా సాతాను నమ్మబలికాడు. వీళ్ళు కూడా అలాగే గుర్తుపట్టలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ధర్మశాస్త్రములకు వేరుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. పౌలు రోమపత్రికలో అన్నాడు కదా, దేవుడు ధర్మశాస్త్రములకు వేరుగా పనిచేయుచున్నాడని. మరి దేవుడు ధర్మశాస్త్రానికి వేరుగా పనిచేస్తే దేవుని ప్రవక్తలు కూడా దేవునితో పాటే పనిచేస్తారు. అక్కడ వచ్చింది సమస్య. హోషేయ భక్తుడు వ్యభిచారిని చేసుకోకూడదని ధర్మశాస్త్రంలో ఉంటే వ్యభిచారిని చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు చేసుకోమన్నాడు. ఎన్నింత మంది నిందించారు అతన్ని, నువ్వు ప్రవక్తవా? ధర్మశాస్త్రానికి వేరుగా నడిచావు, నువ్వు ప్రవక్తవా? హెజ్కేలు భక్తుడు తినకూడని, ముట్టకూడని, చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ఇదేమి ప్రవక్త, నువ్వు ప్రవక్తవా అని ఎంతమంది అవమానించుంటారో. మోషే భక్తుడు అన్య స్త్రీని వివాహమే చేసుకోనకూడదని ధర్మశాస్త్రంలో రాయించి ఆయనే కూషు దేశపు స్త్రీని చేసుకుంటే ఏకంగా తన అన్న అహరోను, తన అక్క మిరియాము కూడా వ్యతిరేకించే అంత స్థాయి. ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేని పరిస్థితి. ఒకవైపు కోరవు అభిరాములు సైన్యంగా మారిపోయి తృణీకరిస్తున్న సమయంలో కూడా మిక్కిలి సాత్వికుడై అన్నలారా దేవుడిని అడగండి రండి, ఆయనకు తెలియకుండా నేనేం చేయలేదన్నాడు. మేము రాము, మేము తెలుసుకోమన్నారు వాళ్ళు. చెప్తున్నాను కదా, క్రైస్తవ వ్యతిరేకులు నేడు కూడా ఇదే పిచ్చి పని చేస్తున్నారు. వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా వెళ్ళకపోతే పర్సన్ని డైరెక్ట్గా అవమానించి, నిందించి, ట్రోల్ చేసి, హేళన చేసి, ప్రజల్లో జోక్ చేసేసి, జోకర్గా మార్చేసి, అవి ఎక్కువ ప్రాపగండ చేసేసి, అతని మాటకు విలువ లేకుండా చేసి ఇన్ని పిచ్చి పనులు చేస్తుంటే దానికి విరుగుడేంటో తెలుసా? విలువైన మాటలను క్రీస్తునందున్న బిడ్డ హెచ్చించడం ప్రారంభించాలి. విలువైన జ్ఞానాన్ని క్రీస్తునందున్న వాడు గట్టిగా పట్టుకోవాలి. మానవాళ్ళు అలా చేయట్లా. బోధలు, సిద్ధాంతాలు వాటి వీటిని అడ్డు పెట్టుకొని సువార్త కోసం నిలబడే వాళ్ళని ఇంకా అని చేస్తున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళే అనమాట. ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు కదా, మీరును మీ పితరుల పరిమాణం చొప్పున చేయుడిరా విమర్శకులారా అని అనాలి వారిని. సిద్ధాంతాలను అడ్డుపెట్టి విమర్శించి, బోధలను అడ్డుపెట్టి విమర్శించి, సువార్త జ్ఞానముతో సువార్త పక్షమున నిలబడే వారిని అవమానించి ఇంకా క్రైస్తవ వ్యతిరేకులకు సహకారులుగా మారినటువంటి ఎందరో అక్షర జ్ఞానులు, కుక్ష విహీనులు, చిచ్చి వారేదో దేవునికి గొప్ప న్యాయం చేస్తున్నాం అనుకుంటున్నారు.
దేవుని సంఘానికి న్యాయము మేలు చేయాలంటే దూషణ ద్వేషంతో కాదు, సహనము ప్రేమతో బోధ చేయాలి. అసత్యాన్ని ఖండిస్తూ సత్యం నేర్పించాలి, మనుషులను అవమానిస్తూ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమా, ఏ మనిషి పేరెత్తకుండా, ఎప్పుడు ఏ మనిషి ప్రస్తావన లేకుండా నేనెన్నో బోధల్ని ఖండించానే, ఎవరిని అవమానించలేదే. ఓ, మనుషుల్ని అవమానిస్తే ట్రెండ్ అవుతారనా? మనుషుల్ని అవమానిస్తే ఒక రెబల్ ఇమేజ్ వస్తుందనా? మనుషుల్ని అవమానిస్తుంటే ఎక్కువ ఫేమ్ అవుతారనా? కొందరు ఫేమ్ అవ్వడానికి చెయ్యరు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు షేమ్ అవ్వడానికే చేసుకుంటున్నారు అదంతా. దేవుని ప్రజ తగ్గించుకొని ప్రేమగా ఉండేవాడి కంటే కూడా నోరేసుకుని పడేవాడికి కొందరు దృష్టిలో విలువ ఎక్కువ. ఇంత దౌర్భాగ్య లోకంలో దేవుని ఆత్మకార్యం ఎలా సంపూర్ణమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని ఐడియాలజీకి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతున్న సంఘాన్ని చూస్తుంటే పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు దుఃఖపడుతున్నాడు. మా ప్రార్థనా గదిలో కూడా అయ్యో, దేవుని ప్రజలకు ఎలా ఆలోచన నేర్పించాలని కన్నీరు మున్నీరైపోతున్నాం మేము. ఎన్నోసార్లు రాత్రులు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు నేర్చుకుంటారయ్యా నీ పిల్లలు? ఎంత చెబితే అర్థం చేసుకుంటారయ్యా నీ పిల్లలు? ఎన్నోసార్లు గుండెలు బాదుకుని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఒకవైపు అందరి ఆలోచన కట్టి, అందరినీ సరిగ్గా నడిపించి, అందరికి అవగాహన కలిగించి, అందరికీ ఆలోచన చెప్పి, లోకానికి విరోధంగా వెళ్ళకండి, దేవునికి విరోధంగా వెళ్ళకండి, అలాగని లోకంలో కలిసిపోకండి, వ్యూహాత్మ చేత నడిపించబడండి, జ్ఞానాత్మ చేత నడిపించబడండి, సమాధానం ఇది, జవాబు ఇది అని చెప్తే దీన్ని కూడా అపార్థం చేసి ఆత్మల రక్షణకు ఆటంకంగా మారుతున్న థియాలజిస్టులు ఎక్కువైపోయారు, అక్షరార్థులు ఎక్కువైపోయారు. దావీదు పట్టణానికి ఒక ఆఖరి దినం టైటిల్ పెట్టాను. విమర్శకులారా, దూషకులారా, నియమానికి విరుద్ధంగా వెళుతూ శత్రువులుగా కయ్యూను వల్ల ప్రవర్తిస్తున్న వారులారా, మీ దినానికి ఒక ఆఖరి దినం ఉందని మర్చిపోకండి. తప్పకుండా అది సంభవిస్తుంది. విమర్శకుల్ని, దూషకుల్ని, రెబల్స్ని తయారు చేసిన నాయకుల ఎడల దేవుడు ఎప్పుడో కఠినమైన తన హస్తం చాపాడు. ఈ మాట ఎప్పుడో నేను 6 నెలల క్రితమే చెప్పాను. 6 నెలలు అయిపోయిన తర్వాత మీరు చూస్తారు, చాలా సంభవాలు, పరిస్థితులు అన్నీ దేవుడు తన ఆధీనంలోనికి తీసుకొని తన కోపము చేత, తన బలమైన హస్తము చేత కొందరు మూర్ఖులనైనా అణిచివేస్తాడని చెప్పాను. 6 నెలల లోపు అనలా, కొందరికి అది ఆ తెలుగు పదం సరిగ్గా రాక 6 నెలలు అయింది ఏది అని అడిగారు. నేను నా ప్రార్థన గదిలోనే కనిపెట్టాను, ఇదిగో ఇది ప్రవచనం అని కూడా నేనేమనలేదే. జరగబోన్నది ఏమిటో నేను గ్రహించాను, ఆ గ్రహించినది నేను మీతో చెప్పుతున్నాను అన్నాను. వాడెవడో అంటాడు, వాళ్ళ ఊర్లో ఏదో జరగలేదు అన్నట్టుగా ఏది అంట. నువ్వు ఏదో మూలను కూర్చొని ఏది అంటావేమిట్రా? ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతుందో నువ్వు చూడలేదు కదా, ఏది అంట. మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేవాడు నువ్వే, ఎక్కడ జరిగినా నీకు రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. ప్రపంచం అంతటా అని అనలేదు నేను ఆ రోజు, 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నాను నేను ఆ రోజు. విమర్శకులను తయారు చేశారు కొందరు, దూషకులను తయారు చేశారు కొందరు, ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకునే మూర్ఖులను తయారు చేశారు, అక్షరార్థులను తయారు చేశారు, బోధల పేరిట మనుషుల్ని దూషించే వారిని తయారు చేశారు. బోధ కోసం పోరాడేవాడికి కావలసింది ప్రార్థన, సహవాసం కదా, ఓపిక, ప్రేమ, బాధ్యత, గౌరవ దృష్టి. చిన్న పెద్ద తేడు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడేవాడు సత్యానికి పనికిరాడు. నీలో నిజంగా సత్యం ఉంటే రాయబడింది ఏంటో తెలుసా? ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఒకరినొకడు సన్మానించుకొనొచ్చు అనే పదం కూడా ఉంది. దాన్ని కూడా ఫాలో అవ్వాలి. వన్ సైడే పరిగెత్తి నేనేదో ప్రపంచాన్ని ఉద్ధరిస్తున్నాను, సత్యబోధ పక్షాన్ని నిలబడుతున్నాను, రాంగ్ ఐడియాలజీ అది. మిమ్మల్ని నడిపించిన వారే రాంగ్ డైరెక్షన్లో నడిపించారు, లోన మిమ్మల్ని రెచ్చగొట్టి అలా పాడు చేశారు. సంఘమా, తెలియని దానిని ఆత్మదేవుని సహాయంతో మాట్లాడడం నేర్చుకుందాం. నేనైనా మార్చుకోవలసినవి ఉన్నాయి, మీరైనా మార్చుకోవలసినవి ఉన్నాయి. చనిపోయే లోపు మనం ఎన్నింటిలో మార్పు తెచ్చుకోగలిగితే అంత సక్సెస్ఫుల్గా మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణతలోకి తీసుకెళ్తాం మనం. ప్రైజ్ ది లార్డ్. మన మనసు, మన శరీరం, మన పరిస్థితులు, మనకు చుట్టూ ఉండే వాళ్ళు ఇచ్చే ఆలోచనలు అన్నీ కూడా లోపభూయిష్టమైనవే. వాటిని సరిచేయడానికి ఆత్మదేవుడు నడిపిస్తున్నాడు మనల్ని. ఒక సేవకునిలో 100% అన్నీ ఒకటేలాగా, సత్యములు, జ్ఞానము, యథార్థత అన్నీ ఒకలాగా ఉండవు. 100% ఎవరూ ఇంకా అవ్వలేదు, అవుతున్నాం, అవ్వాలి, ఖచ్చితంగా ఇవి తీరాలి. అందుకోసమే కదా సభలు, సహవాసాలు, ప్రార్థనలు, కన్నీళ్ళు, వాక్యము, ధ్యానము, చర్చలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సంఘక్షేమాభివృద్ధి కొరకే, సంఘక్షేమాభివృద్ధి కొరకే. దానికో నియమం ఉంది, దానికో పద్ధతి ఉంది. ఆ రోజు దాన్ని గమనించలేదు అక్షరార్థులు.
క్రీస్తును తృణీకరించారు, ప్రవక్తలను తృణీకరించారు, భక్తులను తృణీకరించారు, అపోస్తలను తృణీకరించారు, సువార్థికులను తృణీకరించారు. ఈ రోజుకి చూడండి. అందుకే నేనేం చేస్తున్నా తెలుసా? క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, బైబిల్ని వ్యతిరేకించి అవమానించే వ్యక్తులకు నేను జవాబు చెప్పట్లా. వారి మాటలు నిజమే అని నమ్మి అమాయకులు కొందరు వారి పక్షాన ఉన్నారు చూసారా, వీరి ప్రశ్నలను బట్టి వారికి జవాబు, వారికి ఆలోచన చెప్తున్నాను నేను. ఇదిగో మీ ముందు నిలబడి వక్రంగా తప్పుగా మాట్లాడి ప్రశ్నించినటువంటి ఇతని ప్రశ్నకు సమాధానం ఇది అని మూర్ఖులకు జవాబు చెప్పట్లేదు, మూర్ఖులను వెంబడిస్తున్న అమాయకులకు జవాబు చెబుతూ వచ్చాను నేను. ఎందుకంటే ఎదురించే వారికి కూడా మారు మనసును పొందే అవకాశం ఇవ్వగలిగిన దేవుడు నా దేవుడు. అరే ఇతడు చెప్పింది నిజమే అని ఒక్కసారి వారికి అనిపించిన చాలు, మిగతాది ఆత్మదేవుడే కార్యం చేసుకుంటాడు, సమస్త సృష్టిని చేసిన దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ఒక మనిషిని మనం ఎవరైనా బలవంతంగా మార్చగలమా? దేవుడే మార్చుకోవాలి. అందుకు మనం అర్థమయ్యేటట్లే మాట్లాడాలి, అపార్థమయ్యేటట్లు మాట్లాడకూడదు. ఆమేన్. ఇంకా దేవుని ఆలోచన, దేవుని మనస్సు చాలా శ్రేష్టమైనది ఉంది, ఇంకెంతో గొప్ప ఐడియాలజీ ఉంది. దాని అంతటిని మోసుకొని తిరుగుతున్నాను. అందుకే దేశం కొరకు 1,00,000 మందిని సైనికులుగా సిద్ధపరచాలని ఒక పోరాటం ప్రారంభించాను నేను. దేశం కొరకు 1,00,000 మంది సేవకులు కాదు, సేవకులు 1,00,000 మంది, 10 లక్షలు కూడా ఉన్నారు దేశం అంతా. సువార్థికులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దేశమంతటా 1,00,000 మంది లేరని నేను 1,00,000 మంది సైనికుల గురించి ఒక్కొక్క సేవకుడికి 5 యెహోషువ, తిమోతి, ఎలీషా లాంటి 5 తయారు చేయాలి. పౌలు లాంటి ఆలోచన విధానంతో, సమన్వయ జ్ఞానంతో నింపి ఒక్కొక్క సేవకుడికి 5 సైనికుల్ని బహుమతిగా ఇవ్వాలి. సేవకుడు సంఘంలో పనిచేస్తూ పోతుంటే లోకం నుంచి వచ్చే ప్రతి వ్యతిరేకతను 5 కోటల్లాగా నిలబడి ఎదుర్కోవాలి. అలాంటి వారిని తయారు చేస్తున్నాను. జ్ఞానంగా సమాధానం చెప్పేవారు లేకే కదా ఇన్ని వివాదాలు, గొడవలు. సమాధానాన్ని కూడా సమాధానంగా చెబుదాం, ఆవేశంగా కాదు. నా యేసునంటావా, నా బైబుల్ని అంటావా, నా సేవకుని అంటావా, ఏం ఊగక్కర్లా. మారు మనసు లేనివాడు 100 అంటాడు, మారు మనసు ఉన్నవాడు నువ్వేమంటావు అన్నది ముఖ్యం. నిన్ను బట్టి అన్యజనులలో దేవుని నామం దూషింపబడకుండా చూసుకో. ఆమేన్.